సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు. శ్రేయాశ్రీ గారు లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపించేది. సో వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ లాగా. వాళ్ళ సాంగ్స్ ఇప్పుడు ఎలా అయితే మనం తక్కువ ఒక పాట అనగానే ఆ చిత్ర గారు పాడారు, లేదా చిత్ర గారిది ఇది ఒక స్పెషల్ సాంగ్స్ మనం అనుకుంటాం. సో అట్లా వాయిస్ నోటీస్ చేసి ఇది హరిణి పాడిన పాట అని అనిపించుకోవడం చాలా ఇష్టం. ప్రభాస్ గారిని కలవాలని కోరుకుంటున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. సలార్ 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 ప్రస్తుతం ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా సలార్ సినిమా గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. మరి మన డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా మన ముందుకి రాబోతుంది అంటే ఆ మాత్రం హడావిడి కామన్ కదా. మరి సలార్ సినిమా యాక్షన్ నేపథ్యమైన కథానుసారంగా చూస్తే అలరించే పాటలున్నాయి. అందులో ఈ మధ్య రిలీజ్ అయిన సూర్యుడే గొడుగు పట్టి ఈ పాట ఎంతో భావయుక్తంగా జనరంగంగా ఆకట్టుకుంది. ఈ పాట మనకు వినిపించిన గాయని హరిణి ఇవటూరి. అంత చక్కటి పాటతో మనల్ని అలరించిన హరిణి గారికి ఓసారి హాయ్ చెప్దామా? చలో ముందే ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో ప్రభాస్ గారితో అది రాధేశ్యామ్ తర్వాత సెకండ్ మూవీ. అవును. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఈ అంత పెద్ద హీరోతో మళ్ళీ సెకండ్ సినిమా ఆయనకు పాడడం. ఫస్ట్ సినిమాలో నాది ఒక డ్యూయట్ అయింది అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఉంటుంది. బట్ ఇది మెయిన్లీ ప్రభాస్ గారిని చూపిస్తూ ఆయన వెనకాలే వెళ్ళే సాంగ్. సో దీనిలో ఎక్కువ ఆయన కోసం పాడానన్న ఫీల్ ఎక్కువ ఉంది. సో చాలా సంతోషంగా ఉంది ఈ పాట పాడడం నేను. ఓకే, అంటే మీ జర్నీ అంటే సంగీతంలో ఎన్ని ఇయర్స్? నేను మ్యూజిక్ స్టార్ట్ చేసింది అయితే ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ అయిపోయింది నేను స్టార్ట్ చేసి. బట్ ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఇయర్స్ అవుతుంది. ఓ, ఇక్కడే పొందడం లేదు కదండి. అసలు అన్ని ఇయర్స్ చేసిన తర్వాత 8 ఇయర్స్ ఇందులోకి అంటే ఎట్లా ఎంటర్ అయ్యారు? నేను ఇక్కడికి ఎంటర్ అయింది 2015లో. 15లో మా హస్బెండ్ సాయి చరణ్ తను ఎంకరేజ్ చేస్తే మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వస్తే నీకు మంచి అవకాశాలు వస్తాయి, నీ వాయిస్కి బాగా సూట్ అవుతుంది ఫిల్మీ సాంగ్స్ అనేవి, సో వచ్చి ట్రై చేయి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తే రావడం జరిగింది. సో అప్పటి నుంచి మూవీస్లోనే ఎక్కువ పాడడం జరుగుతుంది. మూవీస్ అండ్ ప్రైవేట్ సాంగ్స్, డివోషనల్ ఆల్బమ్స్, రకరకాల అన్ని పాటలు పాడుతున్నా. ఓకే, అంటే ఇప్పుడు దట్టు సక్సెస్ అయింది గొడుగు పట్టి అని సాంగ్. అంటే రాధేశ్యామ్ తర్వాత ఇది సెకండ్, అంటే ఎట్లా సెలెక్ట్ అయ్యారు అనేది? రవి బస్రూర్ గారితో నేను ఆల్రెడీ ఇది వరకు 5 మూవీస్, దీంతో కలిపి 5 మూవీస్ అయినా తెలుగులోనే. KGF 2 దీనికి ముందు వెరీ ఫస్ట్ మూవీ వచ్చేసి మదగజ. ఓకే, మదగజ తమిళ్ కదమ్మా? కన్నడ, ఒరిజినల్ కన్నడ. అది తెలుగులోకి డబ్ చేశారు. ఓకే, సో అది తమిళ్లో కూడా ఉంది యాక్చువల్లీ. మదగజ 3 లాంగ్వేజెస్ లో చేశారు. దాంట్లో నేను తెలుగులో పాడాను రవి బస్రూర్ గారికి. అదే నా ఫస్ట్ సాంగ్ ఆయనతో వర్క్ చేయడం. ఓకే, సో ఆ తర్వాత KGF 2 తర్వాత కిసీకి భాయ్ కిసీకా జాన్, సల్మాన్ ఖాన్ గారు. అందులో బతుకమ్మ సాంగ్ ఒకటి సగం రాశాను, పాడాను. రాశారు? సూపర్. నాలో లేని రచయితను వాళ్ళు బలవంతంగా రప్పించి రాశారు కదా. సో అది థర్డ్ మూవీ. ఆ తర్వాత కబ్జా ఉపేంద్ర గారిది. దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ పాడించారు నా చేత. నా వాయిస్ కి కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. నేను ఎప్పుడు మెలడీస్ ఎక్కువ పాడాను, అంటే అదే పాడతానని కాదు, అది పాడాను. బట్ దాని నుంచి డిఫరెంట్గా ఈ అమ్మాయి చేత మాస్ పాడిస్తే బాగుంటుందని ఆ సినిమాలో మాస్ పాడించడం జరిగింది. సో అది 4th మూవీ అండ్ సలార్ 5th. ఓకే, సూపర్ అండి. అసలు అంటే ఈ జర్నీ రాయడం అనేది చాలా, అంటే బలవంతంగా పెట్టినా కానీ మీరు రాశారంటే గ్రేట్. అంటే ఓన్లీ వాళ్ళు బతుకమ్మ గురించి రాయండి, కొంచెం మాకు ఫెస్టివల్ గురించి అంత తెలియదు అంటే. నేను హైదరాబాదీ కాదు, అంటే పుట్టింది ఇక్కడే అయినా నేను పెరిగిందంతా ఆంధ్ర. ఓకే, సో మాకు మామూలుగా ఫెస్టివల్ కూడా మేము ఎప్పుడు చేసుకోము. అందరూ మా ఇంటి పక్కల అందరు చేసుకుంటుంటే చూసి దండం పెట్టుకుని రావడం, ప్రసాదం తీసుకో, అట్లాంటివి తెలుసు. కానీ పర్టికులర్గా ఏ పూలు వాడతారు, ఎలా అరేంజ్ చేస్తారు అది తెలీదు. బట్ నేను కనుక్కొని దాని గురించి కొంచెం తెలుసుకొని రాసి వాళ్ళకి పంపించాను. వాళ్ళకి అది ఓకే అయింది. ఓకే, అయినా కానీ ఎట్లా తెలుసుకొని, అంటే టైం తీసుకున్నారా? తెలుసుకొని అంటే జస్ట్ నేను సర్చ్ చేశాను, ఏ పూలు యూజ్ చేస్తారు, వాటిని తెలుగులో ఏమంటారు, అవన్నీ తెలుసుకొని దాన్ని వాళ్ళు ఇచ్చిన ట్యూన్లో నేను కొంచెం దాన్ని అమర్చి వాళ్ళకి పంపించాను. ఓకే, అంటే దట్టు KGF 2లో ఏ సాంగ్ పాడారు మీరు? తుఫాన్ అని చాలా పెద్ద హిట్ అయింది ఆ సాంగ్ కూడా. బట్ అందులో నాది ఏంటంటే వాయిస్ ఓన్లీ ఒక 2 లైన్సే ఉంటుంది, ఫీమేల్. ఓకే, ఆ 2 లైన్స్ ఒకసారి వినొచ్చా? నీ నీడలో
మరు జన్మగా ధైర్యానికి జననం, బిగి తప్పిన పిడికిళ్లకు నేర్పించరా జగడం. సూపర్ అండి. యాక్చువల్లీ అంటే మదర్ ఆ ఫ్రేమ్లో మదర్ వచ్చినప్పుడు కనెక్షన్ ఇద్దరికి అవును. ఉంటుంది కదా, ఆ టైంలో ఈ లైన్ ప్లే అవునవును. అవుతుంది. సూపర్. ఆ 2 లైన్స్ అయినా కానీ. థ్యాంక్ యూ. దట్టు ఇంకోటి ఏంటంటే ఈ 8 ఇయర్స్ జర్నీలో అంటే ఇండస్ట్రీలో అంటే పాటకి ఉన్న సాహిత్యం గొప్పదా, లేదంటే ఇప్పుడు ట్యూన్స్ అనే అంతకుముందు చూస్తే సాహిత్యం గొప్పదే అనేవాళ్ళు, అవును. ఇప్పటికీ సాహిత్యం గొప్పదే, అవును. బట్ ట్యూన్స్ కూడా కడుతున్నారు అవును. ఎక్కువ. అవును. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ కడుతున్నారు. అంటే ఏది గొప్పది అంటే సాహిత్యం గొప్పదా, ట్యూన్ వచ్చిన తర్వాత సాహిత్యం పాటకి ఏది గొప్పది అంటారు? అంటే ఒకప్పుడు పాటలు కూడా ఎట్లా ఉండేవంటే అన్ని పాటలు అది ఒక ఐటమ్ సాంగ్ అవనివ్వండి, అందులో కూడా మంచి సాహిత్యం రాసిన పాటలు ఉన్నాయి. ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ అవనివ్వండి, ఒక ఫోక్ సాంగ్ అవనివ్వండి, అందులో ఎక్కువ లిరిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు, కానీ ఇప్పుడు సిచ్యువేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మూవీలో ఉండే సిచ్యువేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని నా ఫీలింగ్. సో ఇప్పుడు ఇట్లాంటి ఫ్రెండ్షిప్ సాంగ్స్ లాంటివి ఇలాంటివి రాయమన్నప్పుడు చాలా అద్భుతంగా రాస్తున్నారు. అప్పటి లిరిసిస్ట్లని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ శిష్యులే చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఎంతో మంది లిరిసిస్టులు. సో ఇప్పుడు కూడా సాహిత్యానికి అంతే ఇంపార్టెన్స్ ఉంది, కాకపోతే కొంచెం మ్యూజిక్ ఎక్కువ డామినేషన్ అవుతుంది అనేది నా ఫీలింగ్. కొన్ని పాటలు అవును, కొన్నిసార్లు అర్థం కావట్లేదు, లిరిక్స్ అర్థం కావట్లేదు, ఏం రాశారో తెలుసుకోవడం కోసం గూగుల్ ఓపెన్ చేసి లిరిక్స్ ఓపెన్ చేస్తే తప్ప తెలియట్లేదు. అవును. సో కొంచెం మ్యూజిక్ డామినేషన్ అనేది అవుతుంది, అది మిక్సింగ్ లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. బట్ కొన్ని పాటలు మాత్రం ఓన్లీ లిరిక్స్ ఎలివేట్ అయ్యేటట్టు కూడా రాస్తున్నారు, పాడుతున్నారు, కంపోజ్ చేస్తున్నారు. సో అది కూడా చాలా బాగుంటున్నాయి. అలాంటి పాటలు చాలా హిట్ అవుతున్నాయి. ఆశాపాశం లాంటి పాట ఒకటి, అసలు లిరిక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి జనాలు కూడా ఆ లిరిక్స్ ని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. భాష అంత బాగా అర్థం అవుతుంది. సెలబ్రిటీస్ కూడా అదే పనిగా వింటారంట. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ పాట ఖచ్చితంగా వింటారంట డైలీ. సో లిరిక్స్ కి అంత ఇప్పుడు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. అప్పుడంటే అర్థమయ్యేది, ఇప్పుడు ఏంటంటే అర్థం చేసుకోవడానికి ఆ మ్యూజిక్ ని బట్టి జనాలు ఇది చేస్తున్నారు తప్ప అది ఇంకా మెల్లమెల్లగా మీరు చెప్పినట్టు రావాలి. ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది, మళ్ళీ అర్థం చేసుకుంటారు, మంచి వాల్యూస్ అనేది వస్తున్నాయి లిరిక్స్. ఓకే. దట్టు ఏంటి రాధేష్ శ్యామ్ తర్వాత ఇది సలార్లో మీరు పాట పాడారు, దట్టు హిట్ అయింది. ప్రభాస్ గారితో ఇంట్రడక్షన్ ఎట్లా ఉండింది మీకు? ఆయన్ని డైరెక్ట్ గా కలవలేకపోయానని ఒక బాధ ఉండిపోయింది. కలవలేదా? లేదు, రాధేశ్యామ్ ఆడియో రిలీజ్ లో చూశాను, బట్ ఆయన కింద స్టేజ్ కింద ఉన్నారు, నేను అప్పుడు పాడుతూ ఉన్నాను. సో నా పాట అవగానే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది తొందరగా. సో ఆయన తర్వాత స్టేజ్ ఎక్కి చాలాసేపు మాట్లాడారు, బట్ ఆ టైంలో నేను లేను. ఆయన కలుద్దాం, ఒక్క ఫోటో తీసుకుందాం అని అనుకున్నాను, బట్ ఆయన అక్కడి నుంచి బ్యాక్ స్టేజ్కి రాలేకపోయారు. ఆయన చుట్టూ మనుషులు ఉండిపోయారు, ఆయన మాట్లాడాల్సి వచ్చింది. సో మిస్ అయిపోయాను అప్పుడు. బట్ ఈ మూవీ అట్లీస్ట్ ఈ మూవీ అయిన తర్వాత రిలీజ్ అయ్యాక పెద్ద సక్సెస్ పార్టీ అరేంజ్ చేసి అందులో ఆయన కలవాలని, అలా అంత పెద్ద సక్సెస్ అవ్వాలి మూవీ. ఆయన కలవడానికన్నా నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. ఓకే. అసలు అంటే మనం అనుకుంటాం కదా ఖచ్చితంగా ఈ సాంగ్స్ పాడారు అంటే ఇంటరాక్షన్ ఉండొచ్చు మేబీ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుకున్నాను నేను కూడా. అట్లీస్ట్ కేజీఎఫ్కి వెళ్ళినప్పుడు సలార్ పోస్టర్ ఉండింది నేను చూసినప్పుడు. మేబీ మేము ఉన్న 2 డేస్లో ఏమైనా సలార్కి సంబంధించి వస్తారేమో అని కూడా ఫీల్ అయ్యా అప్పుడు. కేజీఎఫ్ లో సలార్ అక్కడే పోస్టర్ చూసాను. పోస్టర్ ఆల్రెడీ నేను 2 years ముందే చూసాను, మూవీ అనౌన్స్ చేసినప్పుడే పోస్టర్ చూసాను. పోస్టర్ చూశాను. అప్పుడు అదేదో స్టోరీ కూడా పెడితే అందరూ రిప్లై ఇచ్చి మీరు సలార్లో పాడుతున్నారా, సలార్ షూట్ ఎక్కడి దాకా వచ్చింది అది అడిగారు. అసలు నాకేం తెలియదండి సలార్ గురించి, నేను జస్ట్ పోస్టర్ మాత్రమే చూశాను, కేజీఎఫ్కి వర్క్ చేయడానికి వెళ్ళానని చెప్పాను అనమాట. సో తర్వాత రాధేశ్యామ్లో కూడా నేను అనుకున్నా పాడి, అది రాధేశ్యామ్ సాంగ్కి అండ్ రిలీజ్కి ఆల్మోస్ట్ 1.5 year గ్యాప్ ఉండింది. చాలా గ్యాప్ వచ్చింది. సో అప్పుడు కూడా అనుకున్నా ఎప్పుడైనా కలుస్తానా అని, బట్ లక్ రాలేదు ఇంకా ఆయన కలిసే లక్. ఓకే. ఫ్యూచర్లో అయినా కలవాలని కోరి. కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. అంటే నార్మల్ వాళ్ళకి కూడా అందరికీ సాధ్యమైనప్పుడు మీకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. దట్టు సలార్ మూవీ ఈ December 22nd రిలీజ్ అవుతుంది. దట్టు సూర్యుడే గొడుగు పట్టే ఈ సాంగ్ మామూలుగా వ్యూస్ అండ్ లైక్స్ రాలేదు. మీకు తెలుసు ఆల్రెడీ ఎలా నడుస్తుందో, ట్రెండ్ బాగా నడుస్తుంది చాలా ఎక్కువగా. ఒక్కసారి మా కోసం ఆడియన్స్ కోసం ఆ సాంగ్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు, ఆకాశం ఇడిసి పెట్టి
ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. సూపర్ అండి. అంటే సలార్లో మెయిన్గా అంటే లిరిక్స్కి అవునండి అర్థం, అలాగే కొంచెం స్టోరీ ఆల్మోస్ట్ కొంచెం అయితే మాకు తెలుసు, కొంచెం ఏదైనా అస్సలు లీక్స్ అనేది ఒక లేదు అందరూ అనుకుంటున్నారు నాకు తెలుసని, కానీ నిజంగా నేను అనుకుంటున్నాను మీకు తెలుసు, నాకు కూడా తెలీదు అస్సలు తెలీదు, స్టోరీ తెలీదు. అండ్ నాకు ఈవెన్ సిచ్యువేషన్ కూడా చెప్పలేదు పాడేటప్పుడు, జస్ట్ ఒక పాట ఇచ్చారు, ఇది ఫ్రెండ్షిప్ సాంగ్, అది కూడా నేను అనుకున్నది ఫ్రెండ్షిప్ సాంగ్, కానీ మీరు పాడింది అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టే ఉంది. అవును, అంటే నేను అది ఫీల్ అయి పాడాను, లిరిక్స్ లో ఉన్న దాన్ని ఫీల్ అయి పాడాను. లిరిక్స్ చదివితే అనిపించింది ఓకే ఇద్దరు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్, టూ ఆపోజిట్ క్యారెక్టర్స్ లాగా అనిపిస్తున్నారు, బట్ ఒకరికొకరు ప్రాణం ఇస్తారు, ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న ప్లాట్ చాలు మనం పాడేయడానికి, నాకు ఒక ఇన్స్పిరేషన్ రావడానికి. ఆయన అంత బాగా రాసేసారు, చాలా సింపుల్ గా రాసేసారు. ఓకే, బట్ ఆ డెప్త్ నేను అర్థం చేసుకుని పాడాను, బట్ నాకు ఎటువంటి స్టోరీ ఏమీ చెప్పలేదు. మామూలుగా సిచ్యువేషన్ చెప్తారు ఎవరన్నా, బట్ అసలు నాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. ఒక పాట ఉందండి పాడేయాలి, పాడేస్తారా అన్నారు. ఓకే అండి పాడేస్తాను. మీరు ఏం అడగలేదు అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు కొన్ని నేను అడగలేదు, అడుగుతారు కదండి, అంటే సిచ్యువేషన్ అంటే చెప్తారో చెప్పరో అని ఒక డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట రావడం షాక్ లో ఉండిపోయాను, ఏంటి సలార్ లో పాడుతున్నానా అని ఒక ఆ షాక్ లో ఉండిపోయి పాడుతూ వచ్చాను. ఇది ఓకే అవుతుందా లేదా, ఎట్లయినా ఓకే చేయించుకోవాలని వాళ్ళు ఎన్నిసార్లు కరెక్షన్స్ చెప్పినా అన్నిసార్లు కరెక్షన్ చేసి పంపిస్తూ ఉన్నాను. సో నా బ్రెయిన్ అంతా కూడా పాట ఓకే అవ్వాలి, పాట ఓకే అవ్వాలి, నాదే ఉండాలి అని ఒక దాని మీద గట్టిగా ఉండిపోయింది. సో సిచ్యువేషన్ ఏమైనా కూడా నాకు సంబంధం లేదని పాడేసుకుంటూ వెళ్ళిపోయాను, పాట మీద కాన్సన్ట్రేట్ చేసి. సో ఆ లిరిక్స్ ని ఎక్కువ నేను తీసుకొని నేనే ఓన్ గా నా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ పెట్టి పాడడం జరిగింది. సూపర్. అది అనుకోకుండా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వల్ల, వాళ్ళ సజెషన్స్ వల్ల కూడా అది మూవీకి అండ్ సాంగ్ కి అంత యాప్ట్ గా సెట్ అయింది సాంగ్. ఓకే, చాలా సెట్ అయింది. మీరు ఇంకా ఏదో దాస్తున్నారేమో. ఓకే, అంటే సలార్ లో అంటే ఈ సాంగ్ కాకుండా ఇంకేదైనా సాంగ్ ఏమన్నా ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి, నేను పాడలేదు బట్ నేను విన్నాను. 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ ఎందుకు కలవలేకపోయారు మీరు? సలార్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది లేదు ఈ మధ్యలో, ఎప్పుడు 1.5 year లో ఎప్పుడు గ్యాప్ లేదు, కలవలేదు. ఓకే, బట్ ఆయన కలిసినంత ఆనందం వాళ్ళ ఫ్యాన్సే ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్క మెసేజ్. అండ్ ఇంటికి వచ్చి మరి ఫ్యాన్స్ కొంతమంది వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చారు, మా ఇంటికి వచ్చి వాళ్ళు గిఫ్ట్స్ అవి ఇచ్చి చాలా థ్యాంక్స్ మా అన్నయ్యకి మంచి పాట పాడారు మీరు అంటూ అప్రిషియేషన్ చాలా బాగా ఇచ్చారు వాళ్ళ నుంచి. సో అవన్నీ చాలా స్పెషల్ అనిపించాయి. సో ఎప్పటికైనా ప్రభాస్ గారిని కలుస్తాను, బట్ ఈ లవ్ అంతా కూడా ఇప్పుడు చూస్తున్నాను అదంతా కేవలం ఆయన వల్ల అనేది, ఆయన మీద వాళ్ళకున్న ప్రేమతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు స్పెషల్ అట్లా తీసుకున్నప్పుడు కూడా మనకు అది కలిగేది ఒక మర్చిపోలేము. ఫ్యామిలీ నుంచి ఏ విధంగా ఉంది సపోర్ట్ మీకు? చాలా సపోర్ట్ అండి, వెరీ బిగినింగ్ నుంచి మా మదర్ సపోర్ట్ చాలా ఉండింది. నేను బిఫోర్ మ్యారేజ్ అంతా కూడా నా చిన్నప్పటి నుంచి అసలు నేను కెరియర్ సంగీతం అనేది నేర్చుకున్నాను అంటే అది మా మదర్ వల్ల. తనకి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నన్ను జాయిన్ చేశారు. ఫస్ట్లో నాకు ఇష్టం ఉండేది కాదు నేర్చుకోవడం, తర్వాత మెల్లిగా కాంపిటీషన్స్కి వాటికి వెళ్ళినప్పుడు కొత్త ఫ్రెండ్స్ అవ్వడం, ప్రైజెస్ రావడం, ఇవన్నీ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చాయి పాడడానికి. సో అలాగా సింగింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మా హస్బెండ్ వల్ల నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఇండస్ట్రీలోకి వచ్చాక బాబు పుట్టక ముందు అండ్ పుట్టాక 2 times 2 సార్లు కూడా మా అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉండడం ఇంట్లో. పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళు నా ప్రొఫెషన్ అర్థం చేసుకొని అంతే సపోర్టివ్గా మాతో ఉండడం, వాళ్ళు ఇల్లు చూసుకుంటుండడం, మేము ఇద్దరం బయటే ఉండేవాళ్ళం, సగం ఇద్దరం వర్క్స్ చేసుకుంటూ ఉండడం. బాబుని వాళ్ళే ఎక్కువ చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ బాబు? ఇప్పుడు 2 years స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. 2 years కి వేసారు మీరు? మాకు వర్క్స్ అవ్వట్లేదు, అయ్యో ఇంట్లో వర్క్ ఏదైనా చేసుకుందాం అంటే వాడు కూడా వచ్చి కూర్చుంటాడు రికార్డింగ్ దగ్గర, నేను సైలెంట్ గా ఉంటా అని చెప్పి కూర్చుని పోతాడు. సో వాడికి ఇష్టం మ్యూజిక్. ఓకే, సో అలాగా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. ఓకే, నైస్. దట్టు ఇండస్ట్రీలో అంటే ఈ 8 years జర్నీలో అంటే పర్టికులర్గా ఏ మనిషికైనా మనకి ఈ జోనర్ చెయ్యాలి, ఈ జోనర్లో పాడాలి అని ఉంటుంది. మీకు అలా ఇష్టమైన జోనర్ ఏంటి సంగీతంలో? నాకు ఇష్టమైనది అంటే మెలడీ జానర్ చాలా ఇష్టం, మెలడీ అండ్ క్లాసికల్. ఆ బేస్లో ఏదైనా పాట వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ నాకు ట్రై చేయాలనిపించేది అన్ని జానర్స్లో నా వాయిస్ ఎలా ఉంటుంది అనేది ఒక టెస్ట్ చేసుకోవాలని అయితే కోరిక ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ అట్లాంటి
కొత్తగా పాటలు నాతో ట్రై చేసినా దానికి నేను రెడీగా ఉన్నా పాడడానికి. సూపర్. సో ఇష్టం, అన్ని పాడడం ఇష్టం. ఓకే, దట్టు నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా మూవీకి ఖచ్చితంగా ఒక 2-3 సాంగ్స్ పాడిస్తారు అవును. ఆ మూవీకి సంబంధించి, బట్ సాంగ్ రిలీజ్ అయ్యే వరకు సింగర్ కూడా తెలియదంట. ఇది ఎట్లా తీసుకుంటారు అసలు? నాకైతే తొందర ఎక్కువ ఖచ్చితంగా తెలుసుకోవాలి అని. ట్రాక్ పాడడానికని పిలిచినప్పుడు ఒక్కొక్కసారి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా క్లియర్ కట్ గా చెప్పేస్తారు, మీరు ట్రాకే పాడుతున్నారు, మీది ఫైనల్ కాదు, మీరు ట్రాక్ పాడడానికి చెప్పేస్తారు. అంటే అడిగి మనం ఒప్పుకుంటేనే పిలుస్తారు. నాకు ఒక ట్రాక్ పాడాలి అని అడిగి. సో అలా ట్రాక్స్ పాడాము ఇది వరకు, అందరూ పాడుతూ ఉంటారు కూడా. కానీ ఎక్కడో ఒక పాజిటివ్ థింకింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ మధ్య ట్రాక్ వాయిస్ ని ఎక్కువ సెట్ లో అది ప్లే చేస్తారు. అంటే ఫైనల్ సింగర్ పాడేదాకా ట్రాక్ వాయిస్ తోనే షూట్ అవుతుంది చాలా వరకు. మేమేమనుకుంటున్నాం అంటే సాంగ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చేస్తారేమో, కాదా? లేదు, కొన్నిసార్లు అంటే మెజారిటీ నేను చూసినన్ని సార్లు ట్రాక్ వాయిస్ తో హీరో గానీ హీరోయిన్ గానీ యాక్ట్ చేసేస్తారు. డాన్స్ కానీ ఏదైనా చేసిన తర్వాత డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ ఇదే ఎక్కేస్తూ ఉంటుంది ఎక్కువ. కొంతమందికి అలా ఎక్కి కూడా ఫైనల్ చేసిన ఉన్నాయి వాయిస్ ట్రాక్స్. ఈ ట్రాక్ సింగరే బాగుంది కదా, ఇదే ఉంచేద్దాము, ఇదే బాగుంది అని అన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి విని సెట్ లో అందరికి ఎక్కేసి ఉంటుంది, కొత్త వాయిస్ లోంచి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో అలాంటప్పుడు ట్రాక్ వాయిస్ కూడా ఓకే అయిపోతుంది అనుకోకుండా. సో అది మన లక్. సో ట్రాక్ పాడినప్పుడు చాలా జాగ్రత్తగా ట్రాకే ఫైనల్ లాగా పాడేయాలి. అలా పాడితే అది మనకి లక్ కలిసి రావచ్చు, ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంత బాగా పాడినా కూడా వాళ్ళ ప్రిఫరెన్స్ వేరే ఉండొచ్చు. ముందే మేము ఈ సింగర్ తోనే అనుకుంటున్నాం, ఈ సింగర్ తోనే వెళ్ళాలనుకుంటున్నాం అని. సో అప్పుడు మనం ఎంత బాగా పాడినా ఆ సింగర్ తోనే ఫైనల్ గా పాడిస్తారు. సో అట్లా మిస్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. సలార్లో కాకుండా ఆల్రెడీ రాధేశ్యామ్లో కూడా పాడారు మీరు. అవును. సో ఆ సాంగ్ ఒకసారి పాడతారు. ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికులా, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా, ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది, ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడేను ఎందుకో ఏమో, కాలం మనసు కత్తి గుండెల్లో గుచ్చే, గాయం లేదు కానీ దాడెంతో నచ్చే, మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహతహ పెరిగే. సూపర్ అండి. సో అంటే మెలోడీస్ అంటే మీరు పాడుతుంటే వినాలనిపిస్తుంది. దట్టు మీకు కూడా ఎక్కువ మెలోడీసే అని చెప్పేసి అన్నారు. అంటే మన తెలుగులో కాకుండా ఇప్పుడు చాలా వచ్చాయి, కన్నడ చాలా మంది పాడుతున్నారు కూడా. అంటే కాకపోతే సపరేట్ పెడుతున్నారు సింగర్స్ని. బట్ మీకు ఏ భాషలో పాడాలని ఉంది? నేను పాడానండి రాధేశ్యామ్ సాంగ్ నే నేను 4 languages లో పాడాను. 4 languages పాడారండి? మొత్తం 4 languages. హిందీ ఒక్కటి ఎందుకు పాడలేదంటే అది వేరే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కంప్లీట్ సాంగ్స్ అన్ని డిఫరెంట్. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కు ఉన్న సాంగ్ అక్కడ వేరే సాంగ్ పెట్టారు. సో అది కంప్లీట్ మ్యూజిక్ డైరెక్టర్ డిఫరెంట్. బట్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంకి జస్టిన్ ప్రభాకరన్ గారే చేశారు. సో 4 languages లోనూ నేనే పాడాను ఫిమేల్. ఓకే, ఈ పాట ఎలా అండి? అంటే ఆ లాంగ్వేజ్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అసలు లాంగ్వేజ్ గురించి మనకు ఆ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. బట్ ఆ ఎక్స్ప్రెషన్ కూడా క్యారీ చేయాలి కదా. అంటే నాకు అది తెలుగు పాడడం వల్ల ప్లస్ అయింది. ఎక్స్ప్రెషన్ అండ్ దానిలో ఉన్న మీనింగ్ ఏంటనేది అర్థమైంది. సో లాంగ్వేజ్ ఏదైనా వాళ్ళు అక్కడ పదం ఏదైనా రాసినా ఫీల్ అదే ఉంటుంది. సో ఫీల్ లక్కీలీ నేను అదే క్యారీ చేస్తూ పాడాను. లిరిక్స్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ వాయిస్ మెసేజ్ పెట్టారు. ఇదంతా కోవిడ్ లో అవ్వడం వల్ల నేను డైరెక్ట్ గా ఇక్కడ వెళ్ళి పాడలేకపోయాను ఇక్కడ. అండ్ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తెలుగు పాడాను, డెలివరీ అయ్యాక మిగతా లాంగ్వేజెస్ పాడాను. అవి అన్ని కూడా నేను ఇంట్లోంచి రికార్డ్ చేసి పంపినవే. అది కూడా ఎందుకు అంటే ఈ కోవిడ్ ఎక్కువ ఉండడం వల్ల బాబుని వదిలి వెంటనే వెళ్ళలేక ఆపరేషన్ అయింది. సో దానివల్ల వెళ్ళలేదు. కానీ మన లాంగ్వేజ్ లో అంటే ఓకే కామన్. మిగతా లాంగ్వేజెస్ లో నాకు కష్టమైన లాంగ్వేజ్ అయితే మాత్రం మలయాళం. అవునండి, మలయాళం అసలు రోల్ అవుతూ మాట్లాడాలి. యాక్చువల్లీ మన తెలుగులో రోల్ అయితే తప్పది. అవును, అక్కడ రోల్ అవ్వాలి. అవన్నీ కూడా తిరుగుతూ ఉంటుంది. కొన్ని టెక్నిక్స్ నాకు ఆల్రెడీ పాటలు మలయాళం సాంగ్స్ చాలా వింటాను, ఇష్టం కొన్ని. దానివల్ల నేర్చుకున్నాను ఎలా పాడాలి అనేది నేర్చుకున్నాను. లాంగ్వేజ్ నాకు అర్థం కాదు, రాదు.
నేను సబ్ టైటిల్స్ పెట్టుకుని చూస్తాను సినిమాలు. ఓకే. బట్ నేను- లాంగ్వేజ్ దగ్గరకు ఇప్పుడు అందరూ అదే అయిపోయారు ఎక్కువ. రా అవన్నీ పలకడం అవన్నీ కూడా కొంచెం టెక్నిక్స్ ఎక్కడెక్కడో విన్నవి వాళ్ళు చెప్పినవి నేర్చుకున్నాను. కొన్ని నాకు రానివి కొత్తవి ఈ పాట పాడేటప్పుడు తెలుసుకున్నాను. ఓకే. పాడి పంపించేసిన తర్వాత లిరిక్ రైటర్ మళ్ళీ మెసేజ్ పెట్టి చెప్పారనమాట, మనం నా అంటాం, వాళ్ళు నా అంటారు. నాలిక బయట పెట్టి నా, రా, ఆ రాని ఎక్కువ స్ట్రెస్, నోరు మొత్తం ఓపెన్ చేసి రా అంటారు. సో అట్లాంటివన్నీ కూడా ఆయన మళ్ళీ చెప్పి అవి మాత్రం కరెక్ట్ చేయండి, అవి నా నా నేను ఎన్నిసార్లు పాడినా ఏంటి మళ్ళీ తప్పు అంటున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. అప్పుడు అడిగాను, నా అనే అంటున్నాను కదండి, మీరు అదే రాశారు కదా అంటే, కాదు నాని నా అనే పలకాలి, ఉన్న అట్లా అట్లాంటివి చిన్న చిన్నవి అవి నవ్వొస్తాయి. పాడేటప్పుడు నాకే నవ్వొచ్చింది, ఏంటి చాలా తేడాగా అంటే ఫ్లోలో రావడం కష్టం. ఎన్నిసార్లు చెప్పినా నాలుక బయటికి రావట్లేదు, నాయే వస్తుంది. ఓకే. సో అట్లాంటి కొంచెం కష్టమే మలయాళంలో మాత్రం. తమిళ్ అండ్ కన్నడ చాలా ఈజీగా పాడేసుకోగలిగాను. ఓకే. కాకపోతే వాళ్ళు నాలుగుకి ఎక్కువ పని చెప్తారు, మనం కొంచెం తెలుగు తక్కువ. తెలుగులో అంత అవసరం ఉండదు కాబట్టి మనకు చాలా కొత్తగా అప్పుడే పిల్లలు మాటలు నేర్చుకున్నట్టు అనిపించింది. ఓహో. సో అంటే ఇందాక మాట్లాడుతూ మీ హస్బెండ్ గురించి కూడా చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు సింగర్స్ అంటే ఇప్పుడున్నారు. అవును. ఇద్దరు ఒకటే ప్రొఫెషన్ ఉంటే అంతగా మ్యాచ్ అవ్వదు అంటారు కదా, మీ ఇద్దరి మధ్య ఎట్లా మ్యాచ్ అయింది? అంటే ఇద్దరికి ఒక రకంగా మా ఇద్దరికి ఆ ప్రొఫెషనే చాలా హెల్ప్ అయింది ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా. ఇద్దరు వర్కింగ్ స్టైల్ తెలుసు, బయటికి వెళ్తే ఎంతసేపు పడుతుందనే విషయం తెలుసు, కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఉండదు ఎప్పుడు వస్తావు, ఎందుకో, ఎంతసేపు ఉంటావు బయట, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఉండవు, అసలు ఉండవు. ఎందుకంటే తను ఓకే వెళ్తే రాడు ఇప్పుడు అప్పుడే, ఏ రాత్రి అవుతుంది, అండ్ ఏ కంపోజర్ దగ్గరికి వెళ్తున్నాడో ఇట్లాంటివి తెలిస్తే ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర ఎక్కువ టైం పడుతుంది. చెప్తాడు, ఇవాళ వర్క్ ఉంది నాకు బయటకు వెళ్తున్నాను, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అంటే. మధ్యలో ఎప్పుడు ఫోన్ చేయరు మీరు? చేయరు అసలు? మోస్ట్లీ చేయను. నాకు ఏదైనా అవసరం ఉండి ఇలాగా ఏమైనా వచ్చేటప్పుడు తీసుకురావాలి, నాకు అవసరం ఉంది అన్నప్పుడు చేస్తా, లేదా నేను బయటకు వెళ్తే నేనే తెచ్చుకుంటా, తనతో నేను పెద్ద పెట్టుకొని అడగను నాకు ఇలా చెయ్యాలి అని. సో ఇద్దరు ఒకరికి ఒకళ్ళు వర్క్ ఎలా చేస్తారనేది తెలుసు కాబట్టి ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు. ఇంట్లో ఉన్నప్పుడు మ్యూజిక్ మీద తక్కువ, ఫ్యామిలీ గురించి, మా బాబు గురించి, ఇంటికి సంబంధించిన విషయాల గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం. ఓకే. సో ఎప్పుడు కూడా ఈ కెరియర్ వల్ల ఎటువంటి ఇబ్బంది కాలేదు. కెరియర్ వల్ల ఇంకా మేము గ్రోత్ అనేది చూసాం తప్ప లైఫ్లో ఎప్పుడు కూడా గొడవలు కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏవి లేవు. ఓకే, సూపర్ అండి. ఫార్చునేట్లీ ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్యామిలీలో. ఓకే. సో అంటే పర్టికులర్గా ప్రతి ఒక్క మనిషికి గోల్ అనేది ఉంటుంది. మీకు ఏంటి మీ గోల్? మంచి సింగర్ గా అందరికి గుర్తుండిపోయే సింగర్, మంచి సింగర్, అందరికి గుర్తుండిపోయే సింగర్ గా ఉండాలి. ఓకే. అందరికి మంచి నా పేరు చెప్పగానే పాటలు గుర్తుపట్టాలి, అలాంటి సింగర్ కావాలని ఎప్పుడు చిన్నప్పటి నుంచి చిత్ర గారు, శ్రేయా ఘోషల్ గారు లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపించేది. ఓకే. సో వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ లాగా. వాళ్ళ సాంగ్స్ ఇప్పుడు ఎలా అయితే మనం టక్మని ఒక పాట అనగానే ఆ చిత్ర గారు పాడారు, లేదా చిత్ర గారిది ఇది ఒక స్పెషల్ సాంగ్స్ మనం అనుకుంటాం. సో అట్లా వాయిస్ నోటీస్ చేసి ఇది హరిణి పాడిన పాట అని అనిపించుకోవడం చాలా ఇష్టం. సో మీ గోల్ కూడా తొందరలో తీరుతుందండి. దట్టు ఈ సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ, దట్టు ఈ ప్రమోషన్స్లో ఎప్పుడన్నా మీరు ఖచ్చితంగా కలుస్తారు ప్రభాస్ గారిని. కలవాలని కోరుకుంటున్నాను నేను. తప్పకుండా మేము కూడా కోరుకుంటున్నాం. దట్టు మీ ఫ్యూచర్కి, అలాగే మీ అప్కమింగ్ ఇప్పుడున్న ప్రాజెక్ట్స్కి విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ హరిణి గారు. స్టే ట్యూన్.